పాపం పద్మనాభం. యో నిన్నే యో లెయ్యమంటా ఉంటే కుంభకర్ణలో ముద్రద్దండి లెయ్యమంటా ఉంటే అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలన్నట్టు ఏంటి? నగ్మ మొగుడు పేరేంది? పెళ్లి కాలేదు కదా. జ్యోతి మొగుడు పేరు సూర్య. కాజల్ మొగుడు పేరు అజయ్ దేవగన్. సిల్క్ స్మిత్ స్టోరీ మీద తీసిన సినిమా పేరు డర్టీ పిక్చర్. మా అమ్మ పేరు ఏంటి? మా అమ్మ పేరేంది? టక్కు చెప్పు. టక్కు అంత సన్గాడికి ఎలా చెబుతానే? ఇదేమన్నా స్టార్ మహిళలో ప్రశ్నకు వేలారా అన్న రౌండా? పోనీ నా పుట్టినదినం ఎప్పుడు చెప్పు. ఏంటే నా పుట్టినదినం ఎప్పుడు చెప్పు చెప్పు చెప్పు. అర్ధరాత్రి పూట నిద్ర చెప్పండి చెప్పండి చెప్పండి. ఎక్కడ ఉంటుంది? పోయింది. అవును, సౌత్ లోనే ఈ రెండు డీటెయిల్స్ గుర్తుండాయి, నార్త్ లోనే ఈ రెండు డీటెయిల్స్ గుర్తుండాయి, కానీ ఇంట్లో నా అమ్మ పేరు గుర్తులేదు, పక్కన పిల్లం పుట్టినరోజు. అసలు మీ మగాళ్ళందరినీ లైన్ లో నుంచి షూట్ చేసి పారేయాలి. అర్ధరాత్రి నిద్ర లేపి అడ్డమైన కొచ్చులు వేసి చెప్పకపోతే షూట్ చేసేయాలంటే వెళ్ళి పడుకో. అదంతా ఏం కుదరదు. ముందు నేను అడిగిన సమాధానం చెప్పండి. అవన్నీ ఎందుకు గుర్తుంటాయి, ఇవి ఎందుకు గుర్తులేవు? ఐ వాంట్ ఆన్సర్. చెప్పండి చెప్పండి. ఏంటే చెప్పేది? వాళ్ళు అందగత్తెలు, మీరు మందగిత్తలు. వాళ్ళు సైలెంట్ గా ఉంటారు, మీరేమో చంపుకు తింటారు. వాళ్ళు రాత్రి కల్లోకి వస్తారు, మీరు పగలంతా కాల్చుకు తింటారు. ఆహా, అట్టంటప్పుడు వాళ్ళనే పెళ్లి చేసుకోలేకపోయావా? ఎలాగే? వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి కదా. అబ్బా, అంటే నీ మనసులో ఇట్టాన్ని చెమటలు కూడా ఉంటాయా? వాళ్ళందగతలైనప్పుడు వాళ్ళంటే పడచ్చు కదా, నా ఏంట ఎందుకు పడ్డావా? పడ్డానే, వాళ్ళు పడలే. వెనక్కి తిరిగి చూస్తే నువ్వు పడ్డావు. అవునులే, నీదో పెద్ద అరవింద్ స్వామి అందమని నీ మొక్కనికి వాళ్ళు పడతారు. ఆ మాట అనుకో, నాకు కోపం వచ్చింది. ఆయన అరవింద్ స్వామి అయితే నేను పద్మనాభ స్వామిని. గ్లామర్ విషయంలో మేమిద్దరం ట్విన్స్ అంటారు మా ఊర్లో వాళ్ళు. చూడు, ఈ కలర్ కి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఇది బంగారం, ఇది బందరు బంగారం. అట్టా, ఆ విషయం నీకు ఇప్పుడు తెలుసుంటదా? మరి అప్పుడేమో నీ పాదం తామరాకు, అయ్యయ్యో ఉట్టి కళ్ళతో నడవు మాకు, మళ్ళీ పువ్వు గుచ్చుకున్నా కందిపోయే సునీతతోనేది అని కబుర్లు చెప్పాగా. చెప్పానే, తప్పని తెలుసుకునే లోపే అంత అయిపోయింది. ఇప్పుడు మాత్రం కొప్పే మునిగిపోయింది. తెల్లారలు ఆయన పిలుస్తాను, విడాకులు తీసుకుంటారు. మీరు పోయి వాళ్ళే పెళ్లి చేసుకోండి. నిద్రలో నిజం వచ్చేసిందే. ఏదైతేనే మీ మనసులో ఉన్నదే కక్కారు కదా. అబ్బా, ఎందుకే ప్రతిదానికి తప్పుగా అర్థం చేసుకుంటావు? ఏదో నీ మొగుణ్ణి మగాన్ని కదా అని వచ్చి దూకేశాను తప్ప. తరతరాలుగా మీ మగాళ్ళు మా ఆడవాళ్ళ మీద జోకులు వేసి మా జీవితాలే జోకు చేసి పారేశారు. ఈ అన్యాయాన్ని అరికట్టే వారే లేరా? ఉంటే రారే. ఓ దేవుడా, దేవుడు కూడా మగాడే కదా. ఓ దేవత, రా తల్లి, నీ ప్రియ భక్తురాలు పిలుస్తుంది. రా తల్లి, కదలి రా 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 రా. ఎందుకే అర్ధరాత్రి పూట నన్ను లేపేవు చాలదా? మళ్ళీ ఆవిడ కూడా డిస్టర్బ్ చేయాలా? యో, వాళ్ళకి మనలాగా డే షిఫ్ట్లు నైట్ షిఫ్ట్లు ఉండవు. భక్తితో పిలిస్తే ఏ టైంలో అన్నా వస్తారు, 24/7. అవును, మరి భక్తి కోసం నువ్వు మీ అమ్మ మన ఇంట్లో దిగబడిపోయిందా మీ పిన్ని? ఆవిడే చెప్పాలి. నీకు మగాళ్ళని బాధించడం తెలిసినంతగా భక్తి గురించి ఏం తెలిసే? తల్లి, నువ్వు ఈ మాటలేం పట్టించుకోవద్దు. నువ్వు కలగా వచ్చినా ఓకే, పగటి కలగా వచ్చినా ఓకే, పీడ కలగా వచ్చినా ఓకే. దేవత మీదే జోకులా? కల్లో దేవత వచ్చిందనుకో, రేపు రిజల్ట్ వేరేలా ఉంటది, కాసుకో. రాకపోతే నీ చేతిలో విడాకుల పేపర్లు ఉంటాయి. నిద్రలో ఈ సర్ప్రైజ్ ఏంటే? నాకు దేవత రావచ్చు రాకపోవచ్చు, అయినా నువ్వు పిలవగానే రావటానికి నువ్వు ఎవరైనా సతీ సావిత్రివా అనసూయవా? సతీ చంద్రమతి. ఏ నీకేమైనా ఇబ్బందా? నీ ఇష్టం వచ్చింది అనుకోవే, కానీ విడాకులను మాత్రం అనుకో. ఈ టైంలో తదాస్తు దేవతలు రిలాక్స్ కోసం తిరుగుతుంటారు. పుష్కుని ఓకేనా అనుకో, ఈ అందగాన్ని మిస్ అయిపోతావు. అందో 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 అందుకని విర్రవీగుతున్నావు కదా. రేపు విడాకులు ఇవ్వకుండా నీ అందం కాపాడదేమో చూద్దాం. గుడ్ నైట్. దీని వేధింపులకి నిద్ర కూడా తేలిపోయింది. ఇంకా శుభరాత్రే ఉంది, అంత కాలరాత్రే. అబ్బా, అందగాడంటే అందగాడు, ఇంతటి అందం గడుగు లేనట్టు. ఏంటంటే వీడు బోర్డందో, నాకన్నా కొంచెం కలర్ ఎక్కువ, అంతేగాక కొంచెం హైట్ ఉంటాడు. అందుకే కాబట్టే కదా నేను ఓకేనింది. లాభం లేదు, వీడి గర్వానికి బ్రేక్లు వేయాలా, జబ్బుకు దెబ్బ తీయాలా. ఎట్టా అబ్బా, అప్పటికి క్రీముల మీద క్రీములు రాస్తానే ఉంటాను. సొమ్ములు పోతా ఉండయి, ట్యూబ్లు అయిపోతా ఉండయి. ఈ రంగు మాత్రం రాలేదు. వీడికెట్ట బుద్ధి చెప్పాలా? దేవుడా, దేవుడు కాదు దేవత, నా గ్లామర్కే గ్లామర్ పరీక్ష. ప్లీజ్ దేవత, ప్రత్యక్షమవు దేవత,
ప్రత్యక్షమవు దేవత, ప్రత్యక్షమవు దేవత, రా దేవత, రా దేవత, రా రా దేవత, రా చందు, చందు, చందు. తల్లి, ఏంటమ్మా, ఎందుకు మిస్డ్ కాల్ ఇచ్చావు? నా కోసం వచ్చావా తల్లి? రానా మరి? నువ్వు మిస్డ్ కాల్ ఇచ్చావు, తిరిగి చేద్దామంటే బ్యాలెన్స్ లేదు. రీఛార్జ్ కన్నా రిక్వెస్టే బెటర్ అని వచ్చేసాను. తల్లి, నీ దగ్గర కూడా లేవా తల్లి? ఎలా వస్తాయి? భక్తుల్లో భక్తి ఇది. వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు, పూజారులు వాటిని తీసుకెళ్లి హోటల్లో అమ్మేసుకుంటారు. కనీసం నీళ్ళైనా ఇస్తారనుకుంటే అది లేదు. ప్రసాదం అంటారు, వేడివేడిగా పొగలు కక్కే పులిహార పెడతారు, వాసన చూసేలోపే స్వాహా చేసేస్తారు. మాకు చూపించడమే తప్ప తినిపించే భక్తులేరి. పోనీ డబ్బులైనా ఉంటాయనుకుంటే హారతి పళ్ళం పూజారిది, హుండీ ట్రస్టీలది, ఇంకా మాకే మిగులుతుంది? పేరు మాది, నోరు మీది. తల్లి, నేనేదో నా కష్టాలు చెప్పుకునేదానికి నిన్ను పిలిస్తే నీ అష్ట కష్టాలు నాకు చెప్తున్నావేం తల్లి? ఇంకా నా కోరిక తీరినట్లే. అవకాశం దొరికింది కదా అని చెప్పాను. బాధ చెప్పుకుంటేనే కదా తగ్గేది. ఓకే, లీవ్ ఇట్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? తల్లి, నా మొగుడికి నేనే పెద్ద అందగాడినని విపరీతని పొగ తల్లి. సహజం. ఏ చెట్టు లేని చోట ఆముద మొక్కే మహావృక్షం. అంటే సింపుల్. మీ అమ్మ గ్యారంటీ కలరు, నువ్వు వ్యారంటీ కలరు. ఈ రెండిటి మధ్యలో పర్మనెంట్ కలర్ కొంచెం వెలుగుతుంది కదా. కొంచెం వెలిగితే సర్దుకోవచ్చు తల్లి, పూర్తిగా పొగరతో మండిపోతా ఉండదు. వాడి పొగరు దించాలా, లేకపోతే నేను అవమానంతో ఆత్మహత్య చేసుకుంటాను. తప్పు. ఆత్మహత్య మహాపాపం. మరి ఓడిని చంపేమంటావా? చందు, ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మనకు లేదు. అందులోనూ పతి ప్రాణాలు తీయడం పతివ్రత లక్షణం కాదు. మరి నేను సావగా ఓడిని చంపగా ఏం చేయమంటావు తల్లి? నీకేం కావాలి? నా భర్త అర్జెంటుగా అందవిహీనంగా మారిపోవాలి తల్లి. ప్లీజ్ తల్లి, ప్లీజ్ తల్లి. నీకే కదా నష్టం. నష్టమైనా కష్టమైనా నేనే భరిస్తాను తల్లి. ప్లీజ్ తల్లి, అందవిహీనంగా చేసే తల్లి, చేసే తల్లి, ప్లీజ్ తల్లి. చందు, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఆలోచించుకొని చెప్పు. రేపు మళ్ళీ నువ్వే బతిలాడతావు వద్దు అని. నో ఛాన్స్ తల్లి, అసలు రెండో మాట లేదు. నువ్వు మారుస్తావా, నన్ను మరణించమంటావా, నువ్వే తేల్చుకో తల్లి. సరే, నీ కోరిక మేరకే నీ భర్తని అందవిహీన్ని చేస్తాను. ఎంజాయ్ మై చైల్డ్. కళ్ళు మూసుకో. ఎందుకు తల్లి? నేను వెళ్ళొస్తాను. మాయమైపోవచ్చుగా. ఓపిక లేదు తల్లి, కళ్ళు మూసుకో. నోరు కాదు, కళ్ళు. అట్నే. బాయ్, ఆల్ ది బెస్ట్. తల్లి, 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 తల్లి. చందు, కాఫీ తీసుకురా. చందు, కాఫీ త్వరగా, కాఫీనే. పద్దు, ఏడుంటావు? నీ గొంతు తినిపిస్తా ఉంటది, నువ్వేడుంటావు? ఇక్కడే ఉన్నానే. అక్కడ చూస్తావు. చందు, కాఫీ ఇయ్యి. లోపలికి చూడవా? రే పొట్టడా, మా పద్దు ఏడ్రా. రే ఎవడా నువ్వు? బయటికి నడు, ఓరి దేవుడా, నేనేంటి ఇలా అయిపోయాను? 6 అడుగులు అందకండి 3 అడుగులు ఎలా అయ్యాను? ఈ ఫేస్ ఏంటి, బేస్ ఏంటి, ఈ షర్ట్ ఏంటి, ఈ ప్యాంట్ ఏంటి? దేవుడా, అంత పొడుగ్గా ఉండవలసి అండి, ఎంత పొట్టిగా ఎలా అయిపోయాను? రే పొట్టడా, ఏంద్రా పిచ్చి పిచ్చిగా వాగుతా ఉండవా? అయినా నువ్వేంద్రా మా పద్దు వయసు మాట్లాడుతా ఉండవా? చందు, నేను నీ పద్దునే. చందు, చిన్నోర్మి, పద్దు వయసు మాట్లాడితే పద్దు అయిపోతారా పొట్టినాయాలా? నా మాట నమ్మవే చందు, నేను చెప్పేది నిజం. నేనేనే నీ పద్దుని. రాత్రి ఇక్కడే పడుకున్నాను కదా, తెల్లారేసరికి ఇదిగో ఇలా అయిపోయాను. మరి మనిషిలా? నా పద్దు 6 అడుగులు అందగాడు, మంచి కలరు,
స్ట్రాంగ్ ఫిజిక్ కదా రాత్రి పడుకునేటప్పుడు అలాగే ఉన్నాను, లెగిసేసరికి ఇలా అయిపోయాను. నాకేమైంది చందు? అంటే నువ్వు నిజంగా నీ పద్దునే. ఆ? మీ అమ్మ మీద ఒట్టు, అబద్ధం చెప్తే చెప్పుతో కొట్టు. అంటే నువ్వు నిజంగానే పద్దువా? ఒట్టు. నమ్మకపోతే నీకు నాకు మాత్రమే తెలిసిన రహస్యాలు చెప్పనా? ఏంటవి? ఇలా రా. పిచ్చి మొహం. పాడు. ఏమన్నావు? నేను 6 అడుగుల అందగాన్ని, సూపర్ పర్సనాలిటీ అని పోతకి ఎరయ్యగావు కదా, అందుకే దేవుడు ఒక తప్పు తప్పాడు. ఇప్పుడు చెప్పు, ఈ ఫేస్ కి ఏమైనా మ్యాచింగ్ ఉండదా? ట్రిగర్ సైజున నీ ఫిగర్ ఏంది? ఈ టీ షర్ట్ ఏంది? ఈ డొల్లం ప్యాంట్ ఏంది? ఏంది? నన్ను పొట్టిగడతా నేర్పించుంటావు కదా, అందుకే నీకు ఈ గది పట్టింది. ఎందుకు చందు అసలే ఇలా అయిపోయానని చెప్పి బాధపడుతుంటే పుండు మీద కారం చల్లుతావేంటి? ఆహా, మరి తమరు చేసిన పని అంటే ఇన్నాళ్ళు ప్రతిదానికి నన్ను దొబ్బేవాడు కదా. ఏ ఇప్పుడు నీకు నొప్పిగా ఉండదా? అప్పుడు నేనెంత హట్ అయ్యానో ఇప్పుడు నీకు తెలియాలా? సర్లే, ఆ కాఫీ తాగి కిందకి రా. కిందకా? లేకపోతే నేను మళ్ళీ పైకి రాలేను, నా కోపిక లేదు. అది కాదు చందు, ఇలా ఎలా బయటికి రాగలను? రాకుండా అశోకవనంలో సీత మాదిరిగా ఇక్కడే కూర్చుంటావా? ఎప్పటికైనా రావాల్సిందే కదా, త్వరగా రెడీ అయ్యిరా. అవును, గీజర్ స్విచ్ అందుతుందా? అందదులే, అక్కడ స్టూల్ ఉంటది, వేసుకుని ఆన్ చేసుకో. మరి బాత్రూమ్ లో అద్దంలో అందం చూసుకుంటే స్నానం చేస్తావు కదా, ఇప్పుడు అద్దమే కనిపించదు, ఏం చేస్తావు? ఏ పద్దు, ఇప్పుడు మనకి బోల్డ్ ఆదా తెలుసా? బట్టల ఖర్చు సగం తగ్గింది. సగం కాదు, సగానికి సగం తగ్గింది. తిండి సగం, సబ్బు సగం, ఆఖరికి నీళ్లు కూడా సగమే. ముందులాగా బకెట్ నీళ్ళు అవసరం లేదు, ఒక మగ్గు నీళ్ళు మునిగిపోతావు. సరే త్వరగా వచ్చి, ఇంకా నాకు చాలా పనులున్నాయి. ఈ విషయం వెళ్ళి పిన్నికి చెప్పాలా? పిన్నికి చెబుతావా? పిన్ని అమ్మని ఒళ్ళు కాలి ఒకడేడుస్తుంటే సిగరెట్ కాల్చుకోవడానికి నిప్పడిగాడంట. అలా ఉంది దీని పరిస్థితి. పొట్టిగా అయిపోయిన నేను బాధపడుతుంటే ఇది ఎంజాయ్ చేస్తుంది. దీనికి మంచి క్లాసు పీకాలి. ఈ పొట్టోడంత గట్టోడో చెప్పాలి. నవ్విన చందునే భయపడేటట్టు చేయాలి. ఫస్ట్ టైం నీ బ్రెయిన్ కి పనొచ్చింది పద్దు. వాడు బ్రెయిన్, వాడు బ్రెయిన్. పిన్నికి చెప్పుకుంటే సర్ప్రైజ్ ఇయ్యాల, అప్పుడే బాగుంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీ ఆయన టిఫిన్ చేయడా? పిలవక్కర్లేదు పిన్ని, ఓడే వస్తాడు. ఎంతసేపు అమ్మా దొరగారు? మేకప్ వేసుకుంటున్నాడా ఏంటి? లేదు పిన్ని, కొత్త గిట్ట వేసుకుంటా ఉంటాడు. ఈ దినం నీకు సర్ప్రైజ్ ఇస్తాను, డిఫరెంట్ గా కనబడతాను అన్నాడు. నా చిట్టి పొట్టి పద్దు. వెల్కమ్ పద్దు. వీడవుడే మీ ఎల్లుడు పిన్ని, శ్రీ 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 పాపం పద్మనాభం గారు. వీడు పద్మనాభం ఏంటే? వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. వీడు 6 అడుగుల బుల్లెట్టు. అల్లుడు ఎంత బాగున్నావు అల్లుడు. నీ డ్రెస్సు, నీ గెటప్ సూపర్ అల్లుడు, అద్దరిపోయింది. పద టిఫిన్ చేద్దు గాని. అయ్యయ్యో పిన్ని, టిఫిన్ చేసేదానికి టేబుల్ అందదు కదా పిన్ని. పాపం ఎట్ట తింటాడు? పోనీ నేను తినిపించిన స్పూన్ తో. షట్ అప్. నాకు మీ ఎవరి సాయాలు అవసరం లేదు. సాయం లేకుండా ఎలా తింటావు అల్లుడు? టేబుల్ అందితే కుర్చీ అందదు, కుర్చీ అందితే టేబుల్ అందదు. పిన్ని, నేను పతివ్రతను, పతి మనసు ఎరిగిన దాన్ని. అందుకే ఆయన గెటప్ దగ్గర సెటప్ ఆల్రెడీ చేసే ఉంచాను. అట చూడు. అల్లుడు వెళ్ళి కూర్చొని తిను. అల్లుడు ఆఫీస్ కి క్యారేజ్
రెడీ చేయమంటావా? ఆఫీస్ కా నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఇంట్లో కూర్చొని అంట్లు తోముతావా? సిక్ లీవ్ పెడతాను. యో, ఒంట్లో బాగోకపోతే సిక్ లీవ్ ఇస్తారు, లుక్స్ బాగోకపోతే సిక్ లీవ్ ఇవ్వరు. బ్యాలెన్స్ చెక్ ఇచ్చి ఆఫీస్ నుంచి గెంటేస్తారు. అయితే నేను ఉద్యోగం మానేస్తా. మానేసి గేదెలు కాస్తావా? అవును, గేదెలే కాస్తా. నీకోసం ఇప్పుడు గేదెలు ఎక్కడ తేవాలి అల్లుడు? ఎందుకు? ఇంట్లో ఆల్రెడీ 3 ఉన్నాయి కదా. చందు, చిన్నత్త, నాకు వడ కావాలి. వడతో పాటు పెరుగు. పెరుగు అది ఆల్రెడీ పెరిగే ఉంది. దమ్ముంటే నువ్వు పెరుగు పొట్టు పెట్టింది తిను. చిన్నత్త, ఎంత మాట అన్నావు? నీ పొగ అనుస్తాను చూడు. హైట్ బాగోలేనప్పుడు హెడ్ వెయిట్ తగ్గాలి పద్దు, లేకపోతే నీ 3 అడుగులు పోయి నువ్వే ఓపిగ్గా తవ్వుకున్నట్టు అవుతుంది. చందు, నువ్వు కూడా కొడతావా? కొట్టకపోతే నీ ముఖాన్ని ముద్దెట్టుకోమంటావా? తిను. కొట్టోండని కూడా చూడకుండా నా తల మీద కొడతావా? నీ పరుగులు పోయి మీరు తలలు బాదుకునేట్టు చెయ్యకపోతే నా పేరు పద్దుయే కాదు. మీసం తిప్పా, తొడగొట్టా. రే, ఎవరా నువ్వు? చిట్టిగాడు నన్ను గుర్తుపట్లే. ఇది మా బావ ప్లేసు, దిగరా. ఎదవకి నా మీద ప్రేమ ఎక్కువే. బావా, వీడు వెర్రి వెదవా, గుర్తుపట్టలేదనుకున్నావు కదా. నేను నీ బావును కాదు, పొద్దును కాదు, ఆహా. చందుకి దూరపు చుట్టాన్ని. అయినా నీ బావ నాలాగా అందరిహీనంగా పొట్టిగా ఉంటాడేంటి? నువ్వు మా బావ కాకపోతే తారు డబ్బాలో గులకరాళ్లే చూపినట్టుగా అచ్చు మా బావ ఐసెలా వస్తుంది. ఓ, మా బావ పేరే పద్దు అని నీకెలా తెలుసు? అది అది కవర్ చేయాలని ట్రై చేయకు, పొట్టి బావా. నాకంతా తెలుసు. నేను రాగానే అక్క ఎంతో సంతోషంగా నీ గురించి మొత్తం చెప్పేసింది. ఎరా చిట్టి, నీకు కూడా నన్ను చూస్తే ఎగతాళిగా ఉందా? నీ కోసం ఎన్ని చేశానురా. అయినా బావగా కాకపోయినా సాటి మగాడిగా సాయం చేయలేవా? కరెక్టే బావా, ఒక మగాడిగా ఇంకో మగాడికి హెల్ప్ చేయలేని లైఫ్ వేస్ట్. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పాను అస్తమాటు ఫోన్ చేయొద్దని? నేను ఎవరి దగ్గర ఉన్నానన్నా? ఓ పొట్టి బుడంకాయ దగ్గర, మా బావ దగ్గర ఉన్నాను. అయినా నీకెందుకు ఇవన్నీ? నీకు అన్ని అనుమానాలే ఏంటి ఇప్పుడా? కుదరదురా. అబ్బా, చంపుతున్నావురా. వస్తానులే. రే పుట్టడా, సారీ బావా, క్షమించు బావా, అర్జెంటుగా వెళ్ళాలి. నీకు తెలుసు కదా బావా నా గర్ల్ ఫ్రెండ్ ఉందని. ఒకవేళ నేను టైంకి వెళ్ళలేదనుకో, అది వేరే వాడితే వెళ్ళిపోద్ది. సరేనా? వస్తాను బావా. చంద్రమతి ఆంటీ, మీరా? రండి రండి, కూర్చోండి. ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు? హనీమూన్ ఏమైనా ప్లాన్ చేశారా? అదొక్కటే తక్కువ మా పద్దుకి. ఇంతకీ ఈవిడెవరు? తిను మా అక్క కూతురు అనురాధ. భీమవరంలో బిఏ చేసింది. అవ్వా, ఏందంటీ రివర్స్ లో చదువుంటది ఏంది? ఏ తర్వాత కదా బిఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. ఓ, ఏందో ఈ చదువులు అన్ని తికమగ్గా ఉంటాయి. ఇంతకీ ఏ పని మీద వచ్చిండారా ఆంటీ? ఒకసారి పద్దును పిలిస్తే. పద్దునా? ఎందుకు? తనకి వాళ్ళ కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాడని. పద్దు కంపెనీ ఉద్యోగమా? ఆంటీ, అసలు పద్దు కంపెనీ పేరేంటో తెలుసా? టింక్ ట్యాంకర్స్. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ నెల పనిచేసిన ఆయనకు తెలీదు, ఆయనతో కాపురం చేసి నాకు తెలీదు. ఇంకా మీకేం చెప్తానులేండి. అర్థం తెలియకపోయినా పర్లేదమ్మా, నెలకు శాలరీ కరెక్ట్ గా వస్తుంది కదా, అది చాలు. ప్లానింగ్ బాగానే వేసుకుని ఉంటారు. సరే, మీ కర్మ. పిలుస్తానండి. పద్దు, పద్దు, పద్దు. దీనికి ఫిగర్ తక్కువ, పొగరెక్కువ. ఏం కొంపలు ములిగాయో అలా కేకలేస్తుంది. దామిని, ఎప్పుడొచ్చా? ఇప్పుడే మీ అల్లుడు గారితో పనుండి. అవునా? మా అల్లుడు ఎంతో ముందు అమెరికా ట్రిప్ వెళ్ళాడు. నెల దాకా రాడు. ఏంది పిన్ని? పద్దు నాకు చెప్పకుండా అడుగు తీసి బయటపెట్టాడు. అట్లాంటిది నాకు చెప్పకుండా అమెరికా దాకా పోయినాడా? రాని వాడు పని చెప్తాను. చెప్పకుండా వెళ్ళటమేంటే, చెప్పాడుగా. అయినా ఇలాంటి పొట్టి పొట్టి విషయాలు మర్చిపోతే ఎలా? పొట్టి పొట్టి విషయాలు. అవును కదా, మర్చిపోయాను. అవును దామిని ఆంటీ, పద్దు అమెరికాకు పోయినాడు. వామ్మో, నేను అమెరికా వెళ్ళానా? నాకు అసలు పాస్పోర్టే లేదు కదంటే.
అమెరికాలో వెళ్తాను. ఉండండి, నేను వస్తానా, నీ పని చేస్తాను. అవును దామిని, మా అల్లుడితో నీకేంటి పని? ఆ, ఏం చెప్పను చారుమతి, అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అన్నట్టు అందంగా ఉన్న మా అక్క కూతురికి కురుచ దోషం వల్ల పెళ్లి కావట్లేదు. దీనికి పెళ్లి యోగం ఉందా లేదా అని జాతకం చూపిస్తే పొట్టిగా ఉన్నవాడితో పెళ్లి జరుగుతుందని చెప్పాడు. ఆ పొట్టోడు దొరికి దీనికి పెళ్ళయ్యేంత వరకు ఏదైనా ఆధారం ఉండాలి కదా. అందుకే మీ అల్లుడు ఏదైనా జాబ్ చూస్తాడేమోనని వచ్చాం. అయ్యో అలాగా. ఆనందమానందమాయే మది ఆశలు హాయే. మాటలు చాలని హాయే, అది పాటగా మారెను నేడే. చందు, ఈ అబ్బాయి ఎవరు? ఈయన మా దూరపు చుట్టూ ఆంటీ. అవునవును, ఓ 100 కిలోమీటర్ల దూరం. హాయ్, నా పేరు అను. మరి మీ పేరు? హాయ్, నా పేరు మను. గ్లాడ్ టు మీట్ యూ. నేను అను, మీరు మను, ఒకటే పేరు కదా. అను కంట్రోల్. అంటే పెళ్ళవడం లేదన్న ఫ్రస్ట్రేషన్ లో. పర్లేదంటే నాకు పెళ్ళవలేదు. మను ఏంటి చందు ఆంటీ, ఆంటీయా? ఇంతకీ మీరు ఏం చేశారు? మార్నింగ్ టిఫిన్ చేశాను, వచ్చే ముందు లంచ్ కూడా చేశాను. నేను అడుగుతున్నది తిండి గురించి కాదు, చదువు గురించి. బిఏ చేశాను. ఎక్కడ? భీమవరంలో. అవునా? అక్కడ నాకు కావలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మను, వాళ్ళు వెళ్ళాలనుకుంటా కదా ఆంటీ. చారుమతి గారు, అసలు పెళ్లి కాదనుకున్న మా అక్క కూతురికి కుక్క పిల్లకి చికెన్ ముక్క దొరికినట్టుగా మీ మను దొరికాడు. మీరు పెద్ద మనసు చేసుకుని వీళ్ళ పెళ్లికి అంగీకరిస్తే. రోల్ తీరిందే. హలో, మీరు నో అంటే నోరు మూసుకుపోవటానికి నేనేం పొద్దును కాను. మను మను మను, నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మా ప్రేమ కానీ పెళ్లికి కానీ ఎవరైనా అడ్డొస్తే ఆంటీలను కూడా చూడను. పదాను, మనకు అసలు టైమే లేదు. డ్యూయెట్లు పాడుకోవాలి, డాన్సులు చేసుకోవాలి. వెళ్దాం పదా, ఎంజాయ్ చేద్దాం. నిన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను. తల్లి, నన్ను క్షమించు తల్లి. నా మొగుని అందవిహీనంగా మార్చొద్దు. నాకు నా భర్త కావాలా. దాంతో ఎల్లకుండా చూసుకో తల్లి. పిచ్చిదానా, డ్రీమ్కి ఇంత డిస్టర్బ్ అయితే ఎలా? నీ భర్త అందవిహీనుడిగా మారితే ఎలా ఉంటుందో నీకు ట్రయల్ చూపించాను. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకి దాని తాహత్తుకు తగ్గ విలువ ఉంటుంది. బ్రహ్మరాసిన రాతని ఫాలో అవ్వాలే తప్ప దాన్ని కట్ చేసి కొత్తగా రాయాలని ట్రై చేయకూడదు. బాధపడకుండా వెళ్ళి బజ్జో. నా చేతులు ఇలా ఉంచి ఉంచి నా చేతులు నొప్పుడుతున్నాయి. ఇక నేను వెళ్తాను. బాయ్. అమ్మయ్య, అమ్మో, నా పద్దు ఏం చేస్తాడు ఏందో. చందు, క్షమించు పద్దు, ఇంకెప్పుడు నీ గురించి చెడుగా కోరుకోను. పతియే ప్రత్యక్ష దైవం తెలిసొచ్చింది. ఏ మాట కామట్టే చెప్పుకోవాలి. మా ఆయన అందంలో అరవిందసం కాకపోయినా అందగాడే. ఎక్కడికి చెల్లు? మా ఆయనకి పాయసం చేద్దామని. మరీ అంత ప్రేమ కురిపించకు. మన మహిళల్ని మళ్ళీ కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తారు. భర్త అంటే భక్తి ఉండాలి, కానీ భర్త మన కంట్రోల్లోనే ఉండాలి. థ్యాంక్స్ తల్లి, గుర్తు చేసుండవు. ఒరే పద్దు, నీ పెళ్ళం ప్రేమ చూసి కార్యేషు దాసి కర్ణేషు మంత్రి అనుకున్నా. అది పెద్ద కంటిర్రా. ఇప్పుడు అర్థమైంది, లేడీస్ లేడీసేనా బాయ్. నీ పెండ్లం మారదు, నీ జాతకం మారదు. గుడ్ నైట్.
బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. మరి ఎక్కువ పులుపు తిన్నావు అనుకో, నీ పొట్టలో ఉన్న బొడ్డోడికి చిగుళ్ళు పులిసిపోతాయి. సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని. సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని.